యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్ చూడండి. లేదండి, అసలు వీళ్ళు మనుషులే కాదు, మానవ మృగాలు వీళ్ళు, నరరూప రాక్షసులు. అవును, మేము రాక్షసులమే. ఆ మాట మీకు ముందే చెప్పాం, మీరు వినలేదు. ఇప్పుడు వినేలా చేస్తాను. ఏం చేస్తారు? మీలాంటి క్రిమినల్స్ మా ఇంట్లో ఒక క్షణం కూడా ఉండకూడదు. గెట్ అవుట్. మమ్మల్ని గెలిపిస్తారని చెప్పి మా దగ్గర ఫీజు తీసుకొని మమ్మల్ని గెట్ అవుట్ అంటావా? ప్రసాద్, వాళ్ళ ఫీజు ఏదో వాళ్ళ మొహాన్ని కొట్టేస్తే వెళ్ళిపోతారు కదా. మేం ఫీజు వాపస్ తీసుకుని వెళ్ళిపోవడానికి రాలేదు. నీ మొగుడున్నాడే ఈ రాజేంద్ర ప్రసాద్ గాడు, మా నాన్నగారితోనే అగౌరవంగా మాట్లాడతావు, చంపేస్తా నిన్ను. సారీ చెప్పరా మా నాన్నకి. ఎవరికిరా సారీ చెప్పాలి? నీకు సారీ చెప్పాలా? నీకు సారీ చెప్పాలా? ఎవరికి బుల్లెట్ కావాలో చెప్పండి. నాకు సారీ కావాలి. ధైర్యం ఉంటే నన్ను కాల్చు. అమ్మా దివ్య, అత్తయ్య, కాల్చు. గన్ పెట్టి బెదిరిస్తే భయపడిపోతాం అనుకున్నావా? కాల్చు, దమ్ముంటే కాల్చు. పృథక్ పృథక్ కృత శుభక్రతు వ్రత రక్షా దీక్షిత రుద్ర.
మీరు వెధవలని తెలియక మా మావయ్య అత్తయ్య మీ కేసుని ఒప్పుకున్నారా? మీలాగా ఎథిక్స్ లేని మనిషి కాదురా మా మావయ్య. న్యాయం వైపు నిలబడే నిఖార్సైన న్యాయవాది. ఒక్క ఫోన్ కాల్తో జడ్జి గారికి ఫోన్ చేయించి వెంటనే మీ నాన్నగారికి బెయిల్ రద్దు చేయించి జైల్లో చిప్పకుడు తినేటట్టు చేస్తారు మా మావయ్య. హలో, మీకు ఆ ఛాన్స్ లేదు. నేను చాలా పై వాళ్ళ నుంచి రికమెండేషన్ తెచ్చుకుని బయలు ఇప్పించుకున్నా. ఇప్పుడు మేం చెప్పేది మాత్రమే వినండి. నేను 15 రోజులు జైల్లో ఉన్నాను. 15 రోజులంటే నాకు చాలా విలువైంది. రోజుకి 1 కోటి నష్టం. 15 రోజులకి 15 కోట్లు. ఆ 15 కోట్లు ఇచ్చేస్తే మేము వెళ్ళిపోతాం. పైసలు కూడా ఇవ్వము. ఏం చేస్తారు మీరు? ఇవ్వకపోతే ప్రాణాలు తీస్తాం. నీ మొగుడో, నీ మరిదో, నీ మావయ్యో ఎవడో ఒకడు లేచిపోతాడు. ఏయ్, నీ బెదిరింపులకు ఎవరూ భయపడేవాళ్ళు లేరిక్కడ. అమ్మా దివ్య, వీళ్ళతో గొడవలు ఎందుకు? ప్రసాద్, ఆ డబ్బులేవో ఇచ్చేస్తే వాళ్ళు వెళ్ళిపోతారు కదా. అవునమ్మా దివ్య, ఈ దుర్మార్గులతో గొడవలు ఎందుకు? వాళ్ళు అడిగిన డబ్బులు ఇచ్చి వదిలించుకుందాం. ఏమండి, ఆ డబ్బులేవో ఇచ్చేయండి. ఎందుకు ఇవ్వాలమ్మా డబ్బు? ఎందుకు ఇవ్వాలి? ఇలాంటి విధవల్ని నడి రోడ్డు మీద కాల్చి పారేయాలి. రేయ్ దేవుడయ్యా, నేను చెప్తున్నాను, నీకొక్క పైసా కూడా ఇవ్వను. ఏం చేసుకుంటావో చేసుకో, వెళ్ళి బయటికి. ఆలోచించే చెప్తున్నావా లాయరు? రేయ్, నీలాంటి నీచుల గురించి ఆలోచించే టైం మాకు లేదు. మళ్ళీ ఇంటి వైపు కన్నెత్తి చూసావా, మర్యాదగా ఉండదు. వెళ్ళి బయటికి. బయటకు వెళ్ళమంటుంది మీ ఆయువుని. ఒక్కసారి మేము బయటకు వెళ్తే చావు మీ ఇంట్లోకి వస్తుంది. ఎవరు చేస్తారో తెలీదు. ఒక్కొక్కరిగా చేస్తారో, ఒకేసారి అందరూ చేస్తారో చెప్పలేను. ఏంటి పదే పదే బెదిరిస్తున్నావు? సరిగ్గా గన్ పట్టుకోవడం కూడా చేత కాదు నీకు. నువ్వేంటి మాకు వార్నింగ్లు ఇచ్చేది? పోయి నీకు చేసిన ఏంది చేసుకోపో.
చూడండి, తొన్నలు తినే చేతులు దులుపుకుని వెళ్ళిపోతున్నాడు అనుకుంటున్నారేమో. వెళ్ళే ముందు ఒక్క మాట, మీకు 2 రోజుల టైం ఇస్తున్నాను. 48 గంటల్లోగా నా 15 కోట్లు నాకు ఇవ్వకపోతే మీ ప్రాణాలకి నేను గ్యారంటీ ఇవ్వలేను. ఈ దేవుడయ్యతో గొడవంటే ఆ దేవుడు కూడా కాపాడలేడు. పదరా. నాకేదో భయంగా ఉంది ప్రసాద్. అనవసరంగా వాళ్ళని రెచ్చగొట్టావేమో. ఆ డబ్బులు పడేస్తే పోయేది కదా. వాళ్ళు ఏం చేస్తారోనని నాకు కూడా కంగారుగా ఉందండి. వాళ్ళు అడిగినంత డబ్బు ఇవ్వకపోయినా ఎంతో కొంత ఇచ్చి వాళ్ళని వదిలించుకుందామండి. వాళ్ళకి భయపడాల్సిన అవసరం లేదత్తయ్య. వాళ్ళు మనల్ని ఏమీ చేయలేరు. ఎన్నో మర్డర్లు చేసేటమ్మా వాళ్ళు. కాస్త జాగ్రత్తగా ఉండాలి మనం. జాగ్రత్తగా ఉండాల్సింది వాళ్ళు. తప్పు చేసి జైలుకు వెళ్లారు. బయటకొచ్చి మళ్ళీ అదే తప్పు చేస్తున్నారు. మా దివ్యమ్మతో పెట్టుకున్నారు. ఇక వాళ్ళ తలలో జేజమ్మ దిగి రావాల్సిందే. అమ్మాయి, ఎందుకైనా మంచిది ఇప్పుడే నేను జడ్జి గారికి, ఎస్పీ గారికి ఫోన్ చేసి ఇక్కడ జరిగిన విషయం చెప్తాను. వాళ్ళకెవరికో చెప్పే బదులు వాళ్ళకే నచ్చ చెప్తే సరిపోయేది కదా బావగారు. అనవసరంగా వాళ్ళతో ఛాలెంజ్ ఎందుకు బావగారు? అలా భయపడుతూ కూర్చుంటే బతకలేం బాబాయ్. తప్పు చేసిన వాళ్ళకి మనం తల వంచితే మనం తప్పు చేసినట్టే అవుతుంది. మరి వాళ్ళు ప్రాణాలు తీస్తామంటున్నారు కదమ్మా. మనలో ఎవరి ప్రాణాలైనా పోతే ఎలాగక్కా? అడవి మృగాలతో కుందేలు పిల్లలు ఆడుకున్నట్టుంది మీ వ్యవహారం. రేపేదైనా జరగరాంది జరిగితే ఎవరమ్మా బాధ్యులు? మా దివ్యమ్మ బాధ్యత తీసుకుంటారండి. అవును మావయ్య, మన ధైర్యమే మన రక్షణ కవచం. అబ్బబ్బబ్బబ్బబ్బబ్బబ్బా, ఏమి సీను. మనం ఈ ఇంట్లో అడుగు పెట్టిన తర్వాత మొట్టమొదటిసారి ఇంత పెద్ద బ్లాక్ బస్టర్ సీన్ చూసాం. అవునయ్యో. ఆ అరుచుకోవడాలు, ఒకరికొకరు ఛాలెంజ్లు విసురుకోవడాలు, గన్ను ఎక్కుపెట్టడాలు చూడ్డానికి నా 2 కళ్ళు చాలేదనుకో. కానీ నాకైతే కొంచెం సేపు భయం వేసింది నాన్న.
సినిమాలో చూడ్డం తప్ప నిజంగా చూడ్డం నాకు ఇదే ఫస్ట్ టైం. అది మనకు పనికొచ్చే సీను కుమారి, మనం లాభపడే సీను, బోలెడు ప్రయోజనాలు తెచ్చే సీను. ఆ సీన్ వల్ల మనకొచ్చే లాభం ఏందయ్యా? వాడెవడో దేవుడయ్యంట, వాడి కొడుకు సురేష్ అంట. వాళ్లతో మన వియ్యంకుడికి దివ్య హర్షలకు గొడవట. 2 రోజుల్లో 15 కోట్లు ఇవ్వకపోతే ఈ ఇంట్లో ఎవరినో ఒకరిని చంపేస్తామని బెదిరించారు. ఇందులో మనకి పనికొచ్చేదే ఉంది నాన్న. వాళ్ళెంత బెదిరించినా దివ్యక్క భయపడలేదు కదా. రివర్స్ లో వాళ్ళకే వార్నింగ్ ఇచ్చింది కదా. మాటలు ఎవరైనా చెప్తారు కుమారి, చేతలు కొందరే చేస్తారు. అంటే ఆ దేవుడయ్యే ఈ ఇంట్లో ఎవరో ఒకరిని చంపేస్తాడంటావా? ఆడు చంపుతాడో లేదో పక్కన పెడితే మనమే ఆ పని చేసి వాడి ఖాతాలో వేసేస్తే? ఏమంటున్నావు నాన్న? మనం మర్డర్ చేయాలా? ఏమయ్యో, 4 అబద్ధాలు 3 మోసాలు 2 దొంగతనాలు చేసి చాటుగా బతికేవాళ్ళం. మర్డర్లు చేయడం అంటే మరింట వంట లేని పనయ్యా అది. ఓసి పిచ్చిదానా, మనం మర్డర్ చేయం. ఆ దేవుడయ్య ఇచ్చిన వార్నింగ్ ప్రకారం వీళ్ళు డబ్బులు ఇవ్వకపోతే దివ్యనో హర్షనో దీపునో చంపుతానని అన్నాడు కదా. వాడా పని చేయకముందే మనమే దివ్యనో హర్షనో దీపునో చాటుగా అటాక్ చేసి కాలో చెయ్యో విరిచేద్దాం. నాన్న, ఆయన్నేం చేయకండి నాన్న. ఆయన జోలికి మాత్రం వెళ్ళకండి. సరే, దీపును వదిలేసి ఆ దివ్య హర్షల మీద దాడి చేసి ఆ పని దేవుడయ్యే చేశాడని చెప్పామనుకో, మన వియ్యంకులు భయపడతారు. దివ్య వల్లే ఇలా జరిగిందని మండిపడతారు. దివ్యని హర్షని సుమిత్రను ఇంట్లోంచి బయటికి గింటేస్తారు. వాళ్ళకి మాకు ఏ సంబంధం లేదు, మీ ఇష్టం వచ్చింది చేసుకోండని దేవుడయ్యకు చెప్పేస్తాడు. అప్పుడు ఆస్తంతా మనదే అవుతుంది. వాళ్ళ ఆన్లైన్ శారీ బిజినెస్ కూడా మనమే చేసుకోవచ్చు. యోయో, సూపర్ ప్లాన్ అయ్యా, అద్భుతంగా ఆలోచించావు. నాన్న వద్దు నాన్న, ఈ ప్లాన్లో ఏదో ప్రమాదం ఉంది. దేవుడయ్య పేరు చెప్పి మనమే అడుగు వేశామని దివ్యక్కకు హర్షబాబు గారికి తెలిసిపోయిందనుకోండి, వాళ్ళని కాదు ముందు మావయ్య మనల్ని బయటికి పంపించేస్తారు. వాళ్ళకి తెలిసేలా మనం అటాక్ చేస్తావా ఏంటి? డబ్బులిచ్చి రౌడీలతో అటాక్ చేస్తాం. పట్టుపడితే దేవుడయ్య పేరు చెప్పమంటాం. మన చేతికి మట్టి అంటకుండా చూసుకుందాం. ఎందుకో నాన్న, నాకు రిస్క్ అనిపిస్తుంది. దివ్యక్క ఆవలిస్తే పేగు లెక్క పెడుతుంది. మనం దొరికిపోతాం నాన్న. దాని మొహం అది తెలివైందే గాని మరీ అంత తెలివైంది కాదే. యో, నాకు ఈ ప్లాను పిచ్చ పిచ్చగా నచ్చేసింది. నువ్వు వెంటనే అమలు చేసేయి. చేస్తానే. నన్ను షాక్ కొట్టించిన వాళ్ళకి నేను పెద్ద షాక్ ఇస్తాను.